అందరికీ నమస్కారం. నాకు సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమాగా పెరిగినటువంటి వాడు. అటువంటి చిరంజీవికి సంబంధించి పలు సందర్భాలలో నేను మీకు చెప్పాను. రాజకీయంగా అన్నప్పుడు ఆయన ప్రవర్తన నాకు నచ్చేది కాదు, ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా నచ్చేవి కాదు. ఇక రీసెంట్ టైమ్స్లో 3 రాజధానులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించినప్పుడు అసలు ఏంటి ఈయన స్థాయి ఇంత దిగజార్చుకున్నాడు ఏంటి అనిపించింది. అసలు అటువంటి ఘోరమైన తప్పిదానికి ఈయన సపోర్ట్ చేసేయండి అని అనిపించింది. ఇక సినీ పెద్దలు అంతా కూడా వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు ఈ చిరంజీవి గారి ప్రవర్తన చూసి చాలా బాధేసింది నాకు. బాలకృష్ణ అన్నాడు కదా జగన్ సైకో అని, ఇండైరెక్ట్ నాకు అదే అనిపించింది. ఇంత సైకోతనం ఏంటి, ఇలా బిహేవ్ చేయటువంటి చిరంజీవి లాంటి మేరు నాకు ధీరుడు శిఖరాన్ని ఈరోజు ఇంతగా బతిలాడించుకోవాలా? చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని బ్రతిలాడుతూ ఉండగా ఆ విజువల్స్ బయటకు వచ్చాయి లేదా, మనంతా చూసాము లేదా, పవన్ కళ్యాణ్ బాధపడ్డాడు లేదా? ఈరోజు బాలకృష్ణ అదే కదా చెప్పాడు. ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పింది మీకు కరెక్ట్గా రీచ్ అవ్వాలి అంటే, చెప్పింది మీకు బాగా కరెక్ట్ సింక్ అవ్వాలి అంటే, నెక్స్ట్ చిరంజీవి గారు ఒక వీడియో పెడతా, ఇందులో వీడియో చూడండి, ఆ వీడియో అయ్యాక మరలా మాట్లాడదాం. మన సంబంధం అంటే కనుక నేను చెప్పలేని ప్రత్యక్ష సాక్షిని నా దగ్గరికి వచ్చారు కొంతమంది. రండి, ఆయన కోరుకుంటారు, ఆయన నిలబడతాం, ఆయన అనివిధాలుగా మనం ఆ చీకటి నిలబెట్టాలి అంటూ ఎంత తొందరపడ్డారంటే, ఒక పక్క నుంచి ఎవరైతే మరణించారో, ఎవరైతే కనుక గతించారో అలాంటి వారి ఆ నాయకుడి యొక్క పార్థివ శరీరం ఇంకా ఇంటికి రాక మునిపే వెంటనే అంటే ఇది సమయం కాదు, ఇది సబబు కాదు, ఇది మంచి పని కాదు, మంచి సాంప్రదాయం కాదంటూ వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపించిన మాట వాస్తవం. దీనికి సాక్ష్యాలు అక్కడ నేను ఒక సాక్ష్యం చెప్తున్నాను. ఇది ఎవరు కాదలేదు సత్యం. ఇది అంటే ఆ క్షణం నుంచి కూడాను ఎలా దోచుకోవాలన్న ప్రయత్నంతోనే ఉన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అనే అభియోగాలు ఉన్నాయి. దాన్ని రేపో మాపో దాన్ని ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితులు వస్తాయి. ఎవరు కాదనేది ఈ రోజున ప్రజల సొమ్ము ప్రజలకు దక్కాల్సింది, ఈ రాష్ట్రంలోని ప్రజల అభివృద్ధి కోసంగా మనం ఖర్చు పెట్టాల్సింది మన స్వలాభం కోసం మనం దోచుకుంటుంటే కనుక ఎవరు చూస్తూ ఊరుకోలేరు. ఈ రోజు వాళ్ళు రోడ్డు మీదకెక్కి వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తూ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, ప్రభుత్వం అశాంతంతో ఉంది, ప్రభుత్వం ఎలా పడగొట్టాలని నారా మాటలు అంటుంటూ ఒక ప్రభుత్వాన్ని పరిపాలన సాగడం కూడా చేస్తుండే కనుక ఇది చాలా అన్యాయం. ఇది ప్రజలు కానీ ఒక ప్రభుత్వాలు ఏమి కూడా ఒక పథకాలు ఏమి నిర్వర్తించుకోవడం లేవు, ఏమి కూడా సజావుగా సాగేలాగా వాళ్ళు ఏమి దాని ఆఫీసర్ దాఖలాలు ఏమీ లేవు. మన చేతిలో చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, ప్రాధేయపడొద్దని చెప్పండి. హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. ప్రాధేయపడితే ఇవ్వరు, మన హక్కు ఇది. ఇది ఒకటి సొత్తు కాదు ఈ దేశం. సో వీడియో చూశారు కదా, అందులో సాక్షి పేపర్ క్లిప్పింగ్ ఏంటండి, 3 రాజధానికి చిరంజీవి మద్దతు. సారీ చిరంజీవి గారు, చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉంటే వారు కూడా సారీ చెప్తూ ఓపెనింగ్ మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున అన్నది, వైసీపీని అన్నది, బుర్ర బుద్ధి జ్ఞానం ఏమాత్రం ఉన్నా ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్కి 3 క్యాపిటల్స్లో ఎవడైనా పెడతాడు. నాశనం చేయటం కాదు అది, బుర్రలేంతనం కాదు అది. అటువంటి దానికి వెళ్ళి చిరంజీవి గారు సపోర్ట్ ఇచ్చారంటే ఏమనాలండి? దేనికోసం ఆయన సపోర్ట్ ఇచ్చాడు? అంత ఘోరమైన ఒక నిర్ణయాన్ని ఆయన అసలు ఎలా సపోర్ట్ చేశాడు? సాక్షిలో ఈరోజు కూడా కాపుకి కమ్మకి 2 కులాల మధ్య చిచ్చు పెడదామని చెప్పేసి రాసినటువంటి ఇది. చిరంజీవి ఎవడా? బాలకృష్ణ అన్నాడా? జగన్ సైకో అన్నాడు. అది రాయలే మళ్ళీ వీళ్ళు. మేబీ జగన్ గురించి అందరూ తెలిసిందే కదా, అందుకని మేము రాలేదని అంటారేమో వాళ్ళు. మరలా చెప్తున్నా, కాపు సామాజిక వర్గం వాళ్ళు కావచ్చు, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీలు కావచ్చు, మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి కానీ, సాక్షి కానీ, వైసీపీ కానీ, కొంతమంది వేరే సామాజిక వర్గం వాళ్ళు కానీ ఏ కాడికి కాపుకి కమ్మక మధ్య చిచ్చు పెట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కుట్ర చేసి మరల వైసీపీ బ్యాచ్ అధికారంలోకి రావారు కావచ్చు, లేదంటే రాష్ట్రం నాశనం చేయడం కావచ్చు, వాళ్ళకి కావాలి. దానికోసమే ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందని చెప్పి చూస్తుంటే చిరంజీవి నేను ఇచ్చిన రిప్లై అలాగే ఉంది. ఇదే విషయంలో మరలా చెప్తున్నాను, చిరంజీవి గారు నాకు ఎంతో గొప్ప నటుడిగా, కానీ కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడే మాటలు, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు రాజకీయంగా ఘోరంగా ఉంటాయి, వరస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఏకంగా జగన్ ఇతను పాలు పోసాడండి. ఏకంగా జగన్ చిరంజీవి గారి యొక్క ఇమేజ్ని తగ్గించలేదా? సరే, సతీ సమేతంగా వచ్చారు, ఆహ్వానించారు, కూర్చున్నారు, భోజనం చేస్తారు, అదంతా ఓకేనండి. క్లోజ్డ్ రూమ్లో
చిరంజీవి గారు జగన్ రెడ్డి గారిని బాబు మా సినీ ఇండస్ట్రీ చిన్నది, దాన్ని కరుణించండి, అంతే తప్ప దాని మీద కక్ష కట్టొద్దు, కోపం వద్దు అని అంటూ అడిగితే ఇది చూసి మీరునే బాధపడలా? అప్పుడే కదా పవన్ కళ్యాణ్ అన్నాడు, ఎందుకు ఆ రకంగా ఇలా అడగాల్సిన అవసరం ఏంటి అని బాధపడ్డాడు లేదా? బాలకృష్ణ నిన్న అన్నది అదే కదా. వీడియో ఉంటే పెడతాను, అది కూడా బాలకృష్ణ తర్వాత పెడతా. ఏమన్నాడు బాలకృష్ణ? కామినేని శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి సినిమా వల్లనే అన్యాయంగా ఇబ్బంది పెట్టాడు, చివరికి చిరంజీవి గట్టిగా చెప్తే అప్పుడు దిగొచ్చాడు అని చెప్పేసి అన్నాడు. దానికి కామినేని శ్రీనివాస్కి కౌంటర్గా బాలకృష్ణ ఏమంటే, కామినేని శ్రీనివాస్ గారు అబద్ధం చెప్పొద్దు, ఆ సైకో గడిని కలవటానికి వెళ్ళిన మాట నిజం, కానీ చిరంజీవి ఏదో చెప్తే వాడు కరిగొచ్చాడు అన్నట్టు కాదండి, ఎవడో చెప్తే కరగలేదు, ఎవరు చెప్పిన వినే రకం కదా జగను అని ఇలా అన్నాడు. అంటే చిరంజీవి తక్కువ చేయలేదు అక్కడ. మరి చిరంజీవిలో అసలు ఎందుకు పోస్ట్ పెట్టాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంత తొందర అసలు? ఇండస్ట్రీ వాళ్ళలో ఎవరిని కూడా జగన్ లెక్క చేయలేదు, అందరిని ఇబ్బంది పెట్టాడు. దీనిని నేను బాలకృష్ణ హైలైట్ చేశాడు. అది ఎందుకు అర్థం కాలేదు నాకు అర్థం కావట్లేదు చిరంజీవికి. సో ఫైనల్లీ నన్ను జగన్ రెడ్డి చాలా బాగా చూసుకున్నాడు, నేను ఎక్కడ కూడా ఆయన బతిలాడింది లేదు, ఆయనే వాళ్ళదేరి వీరకి వీరసింహారెడ్డి నరసింహారెడ్డి టికెట్ రేట్లు పెంచాడు అంటూ జగన్ పొగిడాడండి. అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది అబద్ధం, బాలకృష్ణ చెప్పింది అబద్ధం, మీరు నేను కళ్ళతో చూసింది అబద్ధం, అంతేనా? ఇదేనండి, ఇటువంటి విషయాల్లోనే నాకు చిరంజీవి నచ్చరు. జగన్మోహన్ రెడ్డి యొక్క బాగోతం, ఆయన అధికారం కోసం ఏదైనా సరే చేస్తాడు. తండ్రి శవాన్ని అడ్డపెట్టి శవరాజకీయం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చిరంజీవి చెప్పలేదా? ఈరోజు వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డితో ఉన్నవాళ్ళు కానీ, గతంలో కాంగ్రెస్లో జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వైఎస్ఆర్ సన్నిహితులు కానీ ఎన్నోసార్లు ఎంతమంది చెప్పలేదా? ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఏమైనా సరే చేస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి తనకి ఇగో హట్ అయితే దూరంలో పోతాడు. ఈ జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళని నానా రకాలుగా వేధించాడు. నిజమా కాదా? గతంలో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? ఒక ముఖ్యమంత్రిని సినీ ఇండస్ట్రీ నుండి పెద్దలు హీరోలు మహేష్ బాబు ఏంటి, ప్రభాస్ ఏంటి, రాజమౌళి ఏంటి, నాగార్జున ఏంటి, చిరంజీవి ఏంటి, నారాయణమూర్తి, ఇలా చాలామంది కలగలిసి వెళ్ళిన సందర్భం మీరు ఎప్పుడైనా గమనించారు? టికెట్ రేట్లు సమోసా కన్నా తక్కువ రేటు టికెట్ రేటా? అదేమంటే సామాన్యుడి కోసమా? ఎవడు ఇక్కడ అనకూడదు కానీ ఏ సామాన్యుడి కోసం? నువ్వు సామాన్యుడి కోసం రోడ్లు వేసావా? సామాన్యుడి కోసం వచ్చేసి గిట్టుబాటు ధరలు పెట్టావా? సామాన్యుడి కోసం వచ్చేసి ఏదైతే అభివృద్ధి ఉందని చేసావా? సామాన్యుడి కోసం నువ్వు పోలవరం కట్టావా? వినాశం చేసి రివర్స్ అని చెప్పేసి కరెంట్ ఛార్జీలు పెంచి, ఆర్టీసీ ఛార్జీలు పెంచి, రోడ్లు అస్తవ్యస్తం దరిద్రం ఇన్ని చేసి, అమాయకులను చేసి, పిచ్చోళ్ళని చేసి జనాలని నేను చేస్తున్న మంచిదిగో చూడండి అంటూ టికెట్ రేట్లు తగ్గించి అది మంచి అని చెప్తే నమ్మిరు గొర్రెల్లారు జనాలు. ఏమనాలండి? ఎంతమంది సినిమా థియేటర్లు మూసేసుకున్నారు అప్పుడు? ఎప్పుడో ఒకసారి చూసే సినిమాని నీ స్వార్థం కోసం, నీ యొక్క ఖండబలం చూపాలి, అధికార బలం చూపాలని చెప్పేసి ఘోరాతి ఘోరంగా వారిని వేధించింది నిజం కదా జగన్మోహన్ రెడ్డి? ఏమయ్యా వైసీపీలు మీరే చెప్పండి అయ్యా. సార్ చిరంజీవి గారు మీరు చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి మంచివాడా? మిమ్మల్ని ఓకే గౌరవంగా స్వాగతించాడు, ఆ మాత్రం చేయకపోతే ఆ 11 సీట్లు కూడా వాళ్ళకి వచ్చేవి కాదు. సో దయచేసి చిరంజీవి గారు మీరు రాజకీయంగా సారీ అండి, మీరు రాజకీయ అన్ఫిట్ అండి. అది ఆల్రెడీ మీరే చెప్పారు, నేనంటగా మీరే చెప్పారు. అది మనం రాజకీయాలకి సరిపోము అని రజనీకాంత్ మీరు చెప్పలేదా? మన రాజకీయాలకి సరిపోమని చెప్పి కమల్ హాసన్ మీరు చెప్పలేదా? మరలా మీరెందుకంటే ఇప్పుడు గెలుక్కోవటం? అసెంబ్లీలో బాలకృష్ణ ఏమన్నాడండి? మిమ్మల్ని అసలు ఏం తక్కువ చేశాడు? ఎందుకు మీరు తొందరపడి పోస్ట్ పెట్టారు? దాని ఇప్పుడు సాక్షి ఎట్లా పట్టుకుంటుందో చూసారా? కమ్మ కాపు చిచ్చు పెట్టి ఏపీలో ఒక రకమైనటువంటి విద్వేష వాతావరణం నెలకొల్పి మరలా వైసీపీ రావడం కోసం వాళ్ళు ఇది చేస్తున్నారు. ఆల్రెడీ రాష్ట్రం తగలబెట్టాడు, ఇప్పుడు ఆర్పేసి అన్ని కూడా ఇప్పుడు సెటరేట్ చేసుకోవడం పోతుంది కూటమి గవర్నమెంట్. ఈ మూమెంట్లో కాపు సోదరులారా దయచేసి మీరు వైసీపీ ట్రాప్లో పడకండి. చిరంజీవి అంటే మనందరికి మెగాస్టారే, నో డౌట్. కానీ ప్రతి మనిషి చేసే తప్పిదాలు ఉంటాయి. ఎన్టీ రామారావు ఉన్నాడు, ఆయన లక్ష్మీపార్వతి వలలో పడి, ఎస్ ఇది నేనన్నా కాదు టీడీపీ చెప్పింది, లక్ష్మీపార్వతి వలలో పడి పార్టీని పట్టించుకోకుండా మొత్తం కామచేతులు రెడీ అవుతున్నప్పుడు పార్టీని కాపాడుకోవాలి కాబట్టి గత్యంతరం లేక దెన్ పార్టీని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగిందని చెప్పేసి. మొన్నటికి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ పరంగానే సీఎంఐ 30 సంవత్సరాలు లేనప్పుడు మన ఆయన కదా చెప్పాడు అది కూడా. సో నేను మరలా చెప్తున్నా, దయచేసి గుర్తుంచుకోండి, ఎంత పెద్ద వీరుడైనా ఎంత పెద్ద మనగాడైనా ఒకనొక సందర్భంలో పొలిటికల్గా అన్నప్పుడు కొన్ని తప్పిదాలు చేస్తారు. కొన్ని సందర్భాలలో తెలిసింది లేకుండా కొన్ని నోరు జారుతారు. అది హిస్టరీలో ఉండిపోతాయి. అలాగా
దాన్ని కూడా కప్పెట్టుదాం, దాన్ని కూడా కప్పుంచుదాం, ఆ విషయంలో ఏముందనే వదిలేద్దాం అంటే అయ్యేది కాదు. సో బీ కేర్ఫుల్. ఇక నుంచి అయినా చిరంజీవి గారు దయచేసి మీరు ఆలోచించండి, తొందరపడకండి. రాజకీయంగా వైసీపీకి చిన్న అవకాశం కూడా మీరు ఇవ్వకండి. మీరు తెలుసో తెలియకో చేస్తున్నటువంటి కొన్ని పోస్టులు, పెడుతున్న కొన్ని వీడియోలు, వాటర్ ఇట్ ఏదైనా కానీ అది జగన్కి ఆయుధంగా మారుతున్నాయి. దానితో మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ని ఆయన నానా రకాలకు ఇబ్బంది పెడతాడు. అది గుర్తుంచుకోండి. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టినప్పుడు నోరిప్పింది పవన్ కళ్యాణ్, గట్టిగా మాట్లాడింది పవన్ కళ్యాణ్, ఇండస్ట్రీ కోసం నిలబడింది పవన్ కళ్యాణ్. పోరాపో ఎవడొస్తాడు సినిమాని అంతగా ప్రేక్షకులకి ఫ్రీగా థియేటర్లో వేస్తాను చెప్పినాడు బాలకృష్ణ. వీళ్ళు ఈరోజు జగన్ గురించి మాట్లాడుతున్న నిజాలని అబ్బాయి ఎన్ని కాదు, జగన్ చాలా మంచోడు, చాలా గొప్పడని మీరు చెప్తుంటే ఎలా నమ్మాలి అసలు? మేము చూసాను సార్ కళ్ళ ముందు, మీరు ఆయన ఎలా బతినంటారు ఏంటని చెప్పేసి. సినిమా వాళ్ళకి సంబంధించి వాళ్ళ వెహికల్స్ ఎక్కడో పెట్టి నడుచుకుంటూ రావాలా? వాళ్ళకి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా నా ముందు మీరంతా అని చూపించినట్టు జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? ఇంకా మీరు జగన్ని మరి ఎందుకు ఆయన మీద మాట పడినట్లేదు? అండ్ ఉన్న విషయం చెప్పినా సరే అది కాదని మీరు ఎందుకు అంటారో నాకైతే అర్థం కాదు చిరంజీవి గారు. నిజంగా చాలా చాలా బాధ అయింది నాకైతే మాత్రం నేను మీరు పెట్టిన పోస్ట్ చూసి. బట్ బాలకృష్ణ మాట్లాడిన తప్పు అయితే లేదండి. మేబీ కొంచెం పరుషంగా మాట్లాడి ఉండొచ్చు, వేరేలాగా మాట్లాడి ఉండొచ్చు, కానీ తప్పు లేదు. అదే అంటే బాలకృష్ణ మెంటల్ అన్నట్టు ఎప్పుడు ఏం మాట్లాడో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాడు? తండ్రి సేవను అడ్డపడి శవరాజకం చేశాడా? తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లేనిపోయిన స్కాములు చేశాడా? ఏం చేశాడు? అక్క చెల్లెలని, అన్నదమ్ములని, కుటుంబాన్ని కాపాడుకున్నవాడు బాలకృష్ణ. జగన్ ఏం చేశాడండి? చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తిని తన దగ్గర పెట్టుకున్నాడు, కన్నతల్లిని బయటికి పంపాడు పార్టీ నుంచి. అండ్ నాన్న సేవను అడ్డం పెట్టుకుని శవరాజకీయం చేశాడు. బాబాయిని ఎవడో లేపేసి దాన్ని టీడీపీ దోసేసి అక్కడ శవరాజకీయం చేశాడు. గులకరాయి, కోడికత్తి, ఇన్ని దిక్కుమలన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళు. ఇంకా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు అర్థం కావట్లా. వేరే సంబంధించిన నిజాలు బయట పెడుతూ ఉన్నప్పుడు చిరంజీవి లాంటి వచ్చి వాళ్ళ నెత్తులు ఎందుకు పాల్గొస్తున్నారు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు? గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense.